Hi dear students, today in current events video we are going to discuss very important topics. దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే మనకి ఒక మైల్ స్టోన్ క్రియేట్ చేసింది డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఇండైజినస్ హైపర్సోనిక్ టెక్నాలజీ డిమాన్స్ట్రేటర్ వెహికల్. హైపర్సోనిక్, సానిక్, సబ్సానిక్, సూపర్సోనిక్, హైపర్సోనిక్. మన దగ్గర హైపర్సోనిక్ టెక్నాలజీ ఇంతవరకు లేదు, ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాం మనం. మీకు అమెరికా కానీ, రష్యా కానీ, చైనా కానీ ఈ దేశాల దగ్గర మనకి హైపర్సోనిక్ టెక్నాలజీ ఉందన్నమాట. అంటే మనకి మ్యాక్ అంటాం, 1 మ్యాక్ ఈక్వల్ టు ధ్వని వేగం గాలిలో, అంటే సౌండ్ స్పీడ్ ఇన్ ది ఎయిర్ 330 మీటర్ పర్ సెకండ్, దాన్ని మ్యాక్ అంటాం అనమాట. దానికి 6 రెట్లు 6 టైమ్స్ మోర్ దెన్ 5 ఉంటే దాన్ని మనకి హైపర్సోనిక్ అంటారు. దీంట్లో భాగంగా మనకి ఇక్కడ చూస్తే ఈ హైపర్సోనిక్ వెహికల్ డిమాన్స్ట్రేటర్ ఇక్కడ ఒడిశాలో వేలర్స్ ఐలాండ్, దీన్ని అబ్దుల్ కలాం ఐలాండ్ అంటాం. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నేను చెప్తాను. ఇది వీలర్స్ ఐలాండ్, వీలర్స్ ఐలాండ్. ఇది ఎక్కడుంది? వీలర్స్ ఐలాండ్ మనకి ఒడిశాలో ఉందన్నమాట. అబ్దుల్ కలాం గారు తన జీవితంలో ఎక్కువ కాలం ఇక్కడే స్పెండ్ చేశారట, ఒడిశా వీలర్స్ ఐలాండ్. ఆయన చనిపోయిన తర్వాత ఈ ఐలాండ్కి డాక్టర్ అబ్దుల్ కలాం ఐలాండ్ అని పెట్టారు. సో 7th సెప్టెంబర్ ఇది డెమాన్స్ట్రేటర్ అనేది లాంచ్ చేశారు సక్సెస్ఫుల్గా. దీంట్లో సాలిడ్ రాకెట్ మోటార్స్ యూజ్ చేశారు, సాలిడ్ ప్రొపెలెంట్స్ యూజ్ చేశారు. దీంట్లో ముఖ్యంగా ఇంతకుముందు అయితే రామ్ జెట్, ఇది సూపర్సోనిక్, ఇది 3 మ్యాక్ స్పీడ్ మ్యాక్లో కొలుస్తాం. ఇప్పుడు దీంట్లో స్క్రామ్ జెట్ వాడారు, 6 మ్యాక్ స్పీడ్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఇదే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టెడ్, డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ హైపర్సోనిక్ వెహికల్ డిమాన్స్ట్రేటర్. దాంట్లో వాడే ఇంజన్ పేరేంటి? స్క్రామ్ జెట్టా, ర్యామ్ జెట్టా, క్రయోజెనిక్ ఇంజనా, లిక్విడ్ అపోజీ మోటరా, ల్యామ్ ఇది కూడా కొత్త ఇంజన్, లేకపోతే కావేరీ ఇంజనా, ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటాడు అనమాట. ఇంతకుముందు అయితే ర్యామ్ జెట్, ఇప్పుడు స్క్రామ్ జెట్. స్పెల్లింగ్ చూడండి, SCRAM. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ న్యూ ఇంజిన్ స్క్రామ్ జెట్. దీంట్లో లిక్విడ్ హైడ్రోజన్ వాడతారు. ఏ ఇంజిన్ అయినా కూడా మనం వాడేది ఫ్యూయల్ లిక్విడ్ హైడ్రోజన్ వాడతారు. ఇదే ఎగ్జామ్లో ఇస్తాడు. లిక్విడ్ హైడ్రోజన్నా, లిక్విడ్ ఆక్సిజన్నా? లిక్విడ్ హైడ్రోజన్ ఫ్యూయల్గా వాడతాం. ఆక్సిజన్ బయట నుంచి డ్రా చేసుకుంటుంది. ఆక్సిజన్ డ్రాస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ది అట్మాస్ఫియర్. సో దెన్ కంబషన్ స్టార్ట్స్. అప్పుడు ప్రొపలెంట్స్ అని కూడా మనకి సక్రమంగా పనిచేసి మనకి అది పైకి దూసుకుపోతుంది అనమాట. సో అదే ఇక్కడికి మీకు కనిపిస్తుంది. ఇక్కడ 1 ఏమో లాంచ్ టైమింగ్ వేశారు, సాలిడ్ రాకెట్ మోటార్స్ వాడారు అంటే స్క్రామ్ జెట్. తర్వాత ఏరోడైనమిక్ హీట్ షీల్డ్స్ సెపరేటెడ్ అట్ హైపర్సోనిక్. ఇక్కడ షీల్డ్స్ ఇవన్నీ కూడా సెపరేట్ అయిపోయి, చూడండి ఇక్కడ గ్యాప్ వచ్చింది, సెపరేట్ అయిపోయింది. తర్వాత 4th వన్, ద క్రూయిజ్ వెహికల్ సెపరేటెడ్ ఫ్రమ్ ది లాంచ్ వెహికల్ అండ్ ది ఎయిర్ ఇంటేక్ ఓపెన్ అంటే బర్న్ కావడానికి, ఆక్సిజన్ డ్రా చేసుకోవడానికి. అది మనకి ఇది హైపర్సోనిక్ కంబషన్ స్టార్ట్ అవుతున్న తర్వాత. సో ఇలాంటి టెక్నాలజీ ఉన్న దేశాలు చూస్తే మనకి ఇక్కడ చూడండి సింబల్స్ సహా వేశాడు. యునైటెడ్ స్టేట్స్, అమెరికా, చైనా, రష్యా, నెక్స్ట్ 4th కంట్రీ మన ఇండియానే. దిస్ ద గ్రేట్ థింగ్. సో మనకి 7th సెప్టెంబర్ ఒక మైల్ స్టోన్ ఇండియన్ టెక్నాలజీలో. ముఖ్యంగా 4th కంట్రీ విచ్ ఈజ్ హ్యావింగ్ హైపర్సోనిక్ టెక్నాలజీ ఇండియా. యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా. ఫ్రాన్స్ లేదు, జర్మనీ లేదు, ఇటలీ లేదు, జపాన్ లేదు, ఆస్ట్రేలియా లేదు. ఓకేనా? సో అంత గొప్ప దేశం మన దేశం టెక్నాలజీలో ముందుకు దూసుకుపోతుంది. అదేవిధంగా ఈ స్క్రామ్ జెట్ వాడారు, దాంట్లో లిక్విడ్ హైడ్రోజన్ వాడతాం. అదేవిధంగా మీరు చూస్తే క్రయోజెనిక్ ఇంజన్, ఇది ఎక్కువగా మనకి కమ్యూనికేషన్ శాటిలైట్స్కి వాడతారు. కమ్యూనికేషన్ GSAT-14కి వాడాం మనం 2014లో. దీంట్లో కూడా లిక్విడ్ హైడ్రోజన్ వాడతాం. క్రయోజెనిక్ మోస్ట్ పవర్ఫుల్ ఇంజిన్, అది కూడా క్రయోజెనిక్. అలాగే ల్యామ్ లిక్విడ్ అపోజీ మోటార్, ఇది కూడా ఇంజినే, లిక్విడ్ అపోజీ మోటార్ అంటాం. ల్యామ్ క్రయోజెనిక్ ఇంజన్, ల్యామ్, స్క్రామ్ జెట్ ఇవన్నీ ఇంజన్సే. ఇవన్నీ కూడా వీటిలో వాడే లిక్విడ్ ఏది అంటే లిక్విడ్ హైడ్రోజన్ ఫ్యూయల్గా వాడతారు. దీన్ని ఫ్యూయల్గా మనం వాడుతుంటాం. ఇది కామన్ క్వశ్చన్, ఈ మధ్య ఎగ్జామ్స్లో వచ్చేది కామన్ క్వశ్చన్ వస్తుందన్నమాట. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఎక్కడి నుంచి టెస్ట్ చేశారు? వీలర్స్ ఐలాండ్, ఒడిషా. ఎవరు టెస్ట్ చేశారు? డిఆర్డిఓ. ఇక్కడ హైదరాబాద్లోనే తయారైంది ఇది. డిఆర్డిఎల్లో డిఆర్డిఓ
సో ఒడిశాలో ఉన్న అబ్దుల్ కలాం ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే విల్లర్స్ ఐలాండ్కి అబ్దుల్ కలాం ఐలాండ్ అని పేరు అనమాట. వాడే ఇంజన్ పేరేంటి, స్క్రామ్ జెట్ ఇంజన్. ఎంత మ్యాక్, 6 మ్యాక్ స్పీడ్ అనమాట. ఓకే, ఈ వ్యక్తి కేశవానంద భారతి. కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా ఈయన నేము ఉచ్చరించకుండా అటు ఫ్యాకల్టీ కానీ ఇటు విద్యార్థులు కానీ మనకి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పరిపూర్ణత రాదు. ముఖ్యంగా పాలిటీలో మనకి ఫండమెంటల్ రైట్స్ వచ్చినప్పుడు ఈ యొక్క కేశవానంద భారతి స్వామీజీ కామన్గా వస్తూ ఉంటారు. ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది ప్రొఫెసర్ల నేమ్లో ఆయన నలిగిపోయి ఉంటారు. ఆయన కాలం చేశారు. 2 days బ్యాక్ చనిపోవడం జరిగింది. ఆయనే కేశవానంద భారతి. ఈజ్ ఫ్రమ్ కేరళ. అయితే ఇక్కడ చూస్తే ఆయన 1961లో బికేమ్ ఏ పీఠాధిపతి. కేరళలో ఎడ్నీర్ కేరళలో పీఠాధిపతి అయ్యారనమాట. ఈయన యక్షగానం, హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ మ్యూజిక్, కర్ణాటక మ్యూజిక్, యక్షగానం, కర్ణాటక స్టేట్ యొక్క అఫీషియల్ క్లాసికల్ డ్యాన్స్ యక్షగానం అనమాట. అదే తెలంగాణ అయితే పేరిణి, ఆంధ్రప్రదేశ్ అయితే మనకి కూచిపూడి, అలాగే యక్షగానం కర్ణాటక. ఆ యక్షగానం అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాడు ఆయన. యక్షగానం, కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతంలో కూడా దిట్టనమాట. కేరళ ఎడ్నీర్ మఠం పీఠాధిపతి. అయితే ఇక్కడ కేసు చూస్తే మనకి ఇది కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ఇది సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది దీని కేసు. ద కోర్ట్ బై ఏ మెజారిటీ ఆఫ్ 7:6 held that parliament can amend any and every provision of the constitution subject to condition that such amendment does not violate basic structure of the constitution. ఈయన మఠానికి సంబంధించిన భూ వ్యవహారంలో సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ప్రాథమిక హక్కుల మీద ఆర్టికల్ 26 మీద. ఇప్పుడు ఆ వివరాలన్నీ చెప్తాను. అయితే కేసు ఓడిపోయినప్పటికీ ఈయన ఒక రెవల్యూషన్ అయితే క్రియేట్ చేశారు. పార్లమెంట్కి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ని సవరించే అధికారము లేదు. అంతకుముందు గోలకనాథ్ కేసులో 60 ఏళ్ళు ఉందని చెప్పింది. గోలకనాథ్ వర్సెస్ పంజాబ్ స్టేట్ కేసులో. ఈ కేశవానంద భారతి కేసులో లేదు అని చెప్పారు. ఇది 13 మంది జడ్జెస్ దీంట్లో మనకి అవన్నీ కూడా చెప్తాను. సో కేశవానంద భారతి కేసు అనగానే 1973 గుర్తు రావాలా, కేరళ గుర్తు రావాలా, ఎడ్నీర్ మఠం అధిపతి అయిన. ఈ కేసు పూర్వపరాలు ఏంటో చూద్దాం. చనిపోయారు కాబట్టి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారే మనకి విచారం వ్యక్తం చేశారు. ఎంతో రిఫార్మ్స్ తీసుకొస్తున్న వ్యక్తి హిందూ మతంలో కూడా. ఓకే, చూద్దాం ఒకసారి. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు అధికారంలోకి. ఇందిరాగాంధీ గారు ఇన్ఈక్వాలిటీస్ ఉన్న సమాజంలో ఎలిమినేట్ చేయడానికి మనకి ఆమె కొన్ని ల్యాండ్ రిఫార్మ్స్ తెచ్చారు, భూ సంస్కరణలు తీసుకొచ్చారనమాట. దాంట్లో భాగంగానే కేరళ గవర్నమెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ని తీసుకొచ్చి 1969, 1971 యాక్ట్ తీసుకొచ్చింది కేరళ గవర్నమెంట్. ఈ కేరళ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్స్ వల్ల ఈ స్వామీజీ మఠం కిందకు వచ్చిన భూముల మీద ఆంక్షలు విధించారనమాట. కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు, కొన్ని భూముల్ని స్వాధీనపరుచుకున్నారు. తద్వారా ఆయన అప్పటికే దీన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. 9వ షెడ్యూల్లో కోర్టులు అంటే జ్యుడిషియరీ పరిధి నుంచి, అంటే జ్యుడిషియరీ రివ్యూ చేసే అధికారం లేకుండా చేశారనమాట. సో అంటే దీన్ని ఆర్టికల్ 26 ప్రకారం స్వామీజీ ఏం చేశారంటే సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఇది ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 26 ప్రకారం ఏ మతం వాళ్ళైనా కూడా వాళ్ళ ధార్మిక సంస్థలు నిర్వర్తించుకోవచ్చు, ధార్మిక సంస్థల్ని వాళ్ళు కాపాడుకోవచ్చు, నిర్వర్తించుకోవచ్చు. ఆ ధార్మిక సంస్థలకి ఆస్తులు కూడా ఉండొచ్చు. ఇది ఆర్టికల్ 26 చెప్తుంది. 25 to 28 రైట్ టు రిలీజన్, 25 to 28 ఆర్టికల్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రైట్ టు రిలీజన్. దాంట్లో భాగంగా ఆర్టికల్ 26ని ఛాలెంజ్ చేశారు ఆయన. ఆర్టికల్ 26ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఇది ఒక ధార్మిక సంస్థ నడుపుతున్నాను నేను, సో దీని కింద ఈ ఆస్తులు ఉండొచ్చు, అది ఆర్టికల్ 26 ఫండమెంటల్ రైట్స్ని కాలు రాస్తుంది కేరళ ప్రభుత్వం అని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఆ కేసు విచారణ ఎస్ఎం సిక్రీ, సర్వమిత్ర సిక్రీ అంట, ఎస్ఎం సిక్రీ సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి. అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జడ్జి ఈయనతో కలిపి టోటల్ 13 మెంబర్స్ ఈ కేసులో పార్టిసిపేట్ చేశారు. 13 మెంబర్స్, మొత్తం 13 మంది. ఇంత హ్యూజ్ జడ్జెస్ పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ అనమాట. 13 మంది టోటల్. అప్పుడు ఎస్ఎం సిక్రీ, సర్వమిత్ర సిక్రీ అంటాం ఆయన్ని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈ కేసు నడుస్తూనే వచ్చింది. చూద్దాం ఈ ఆర్గ్యుమెంట్స్ అని కూడా. ఇటు October 31st విచారణ సాగింది సుప్రీంకోర్టులో. లాస్ట్ ఫైనల్ జడ్జిమెంట్ April 24th వచ్చింది. ఈ మధ్యలో 68 రోజులు విచారణ జరిగింది, 68 days. చాలా లాంగెస్ట్ పీరియడ్ విచారణ జరిగిన కేసు ఇది. అలాగే 703 పేజెస్ రాశారు జడ్జెస్ వాళ్ళ తీర్పులో, 703 పేజెస్. లాస్ట్ 13 మెంబర్ జడ్జెస్ 7:6, 7 మంది మనకి ఈ తీర్పుని చెప్పడం ఫేవర్గా ఉండడం, 6 మంది వ్యతిరేకించడం జరిగింది. దీంట్లో వన్ థింగ్ ఏంటంటే ఈయన ఓడిపోయారు కేసులో.
అంటే ఆర్థికంగా లాస్ అయినా కూడా ఇది ఒక మైల్ స్టోన్. ఈయన ఓడిపోయినా కూడా దీంట్లో జడ్జెస్ ఏమన్నారంటే రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలని, బేసిక్ స్ట్రక్చర్ని మార్చే అధికారము పార్లమెంట్కి లేదు. పార్లమెంట్ అంతకుముందు గోలక్నాథ్ కేసులో 1967 గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్, గోలక్నాథ్ కేసులో గోలక్నాథ్ వర్సెస్ పంజాబ్ కేసులో పార్లమెంట్కి విశిష్ట అధికారాలు ఉన్నాయి. ఇట్ కెన్ అమెండ్ ఎనీథింగ్ అని చెప్పారు. అమెండ్ అంటే చేంజ్ చేయడం, మార్పు చేయడం. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి రెస్ట్రిక్షన్స్, అంటే పార్లమెంట్కి రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉంది, కానీ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారము లేదు అని ముఖ్యంగా హెచ్ఆర్ ఖన్నా, ఈ 13 మందిలో హెచ్ఆర్ ఖన్నా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. సో ఇది మైల్ స్టోన్ జడ్జిమెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనే కాదు, ప్రాథమిక హక్కులకే యావత్ 130.28 కోట్ల జనాభా కూడా ఇది వర్తిస్తుంది. అంటే పార్లమెంటు ఫండమెంటల్ రైట్స్ని మార్చే అధికారం ఉంది, కానీ ఫండమెంటల్ రైట్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మార్చే అధికారము లేదు. అది 7-6 మంది సభ్యులతో కూడిన ఈ ధర్మశాసనం చెప్పడం జరిగింది. 68 రోజులు, 703 పేజెస్. అంతకుముందు ఉన్న గోలక్నాథ్ కేసును రివ్యూ చేసింది 73లో ఏప్రిల్ 24న. ఈ గోలక్నాథ్ కేసు అంతా కూడా ఆ భిన్నమైన తీర్పుని ఈ కేశవానంద భారతి కేసులో ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో చూస్తే మనకి ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ అండర్ ది గైడెన్స్ ఆఫ్ Indira Gandhi was committed to bring about land reforms in the country which caused widespread social inequalities in the country. The most aggrieved among the various classes were the propertied class who felt that the parliament is acting ultra vires Indian constitution. అంటే ఈ యాక్ట్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో గవర్నమెంట్ ముఖ్యంగా ఈ ఇన్ఈక్వాలిటీస్ రూపుదాల్చడానికి ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్, కొంతమంది ఏం చేశారంటే ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కోర్టులకి వెళ్ళారనమాట. అలాగే ఇన్ 1973 ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ 13 జడ్జెస్ హ్యాడ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. ద సుప్రీం కోర్ట్ రివ్యూడ్ ది డిసిషన్ ఇన్ గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ కన్సిడర్డ్ ది వ్యాలిడిటీ ఆఫ్ 24th, 25th, 26th, 29th అమెండ్మెంట్ యాక్ట్స్. 24th అంటే 368 ఆర్టికల్కి చేశారు, అంటే రైట్ టు అమెండ్ బై ది పార్లమెంట్. 368 ఆర్టికల్, 24th ఉంది చూడండి, 368 ఆర్టికల్ అంటే రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది. 25th ప్రైవేట్ ప్రాపర్టీని గుంజుకోవచ్చు ప్రభుత్వం అన్నమాట. అలాగే 26th ప్రిన్సిపల్ స్టేట్స్ గురించి. 29th అమెండ్మెంట్ యాక్ట్, 9th షెడ్యూల్, 29th కదా 9th షెడ్యూల్ దీనికి సంబంధించి. సో ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కేశవానంద భారతి కేసులో వచ్చాయన్నమాట. అంతకుముందు గోలక్నాథ్ కేసులో ఏం చెప్పింది, 1967లో మనకి సుప్రీంకోర్టు ఏదైనా సవరించే అధికారం పార్లమెంట్కి ఉంది, విశేష అధికారాలు పార్లమెంట్ కట్టబెట్టింది గోలక్నాథ్ కేసులో. కానీ కేశవానంద భారతి కేసు వచ్చేటప్పటికి ద కోర్ట్ హెల్డ్ దట్ ఆల్దో ద నో పార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ఫండమెంటల్ రైట్స్ వాజ్ బిహైండ్ ది అమెండ్మెంటింగ్ పవర్ ఆఫ్ పార్లమెంట్, the basic structure of the constitution could not be abrogated even by constitutional amendment. అంటే ఏదైనా చేసుకోవచ్చు కానీ బేసిక్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయకూడదు, పార్లమెంట్ అధికారం లేదని చెప్పడం జరిగింది. అంటే కేశవానంద భారతి కేసులో ఆర్టికల్ 26 వచ్చింది, కేశవానంద భారతి కేసులో 9th షెడ్యూల్ వచ్చింది, కేశవానంద భారతి కేసులో 25 to 28 రైట్ టు రిలీజన్ వచ్చాయి, కేశవానంద భారతి కేసులో 24th, 25th, 26th, 29th అమెండ్మెంట్స్ యాక్ట్స్ వచ్చాయి, అలాగే 368 ఆర్టికల్ వచ్చింది. ఇన్ని ముడిపడి ఉన్నాయి ఈ కేశవానంద భారతి కేసుకి సంబంధించి అనమాట. సో మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి గొప్ప వ్యక్తి చనిపోయారు. ఓకే, అందువల్ల ఇది బర్నింగ్ ఇష్యూ అయ్యింది. ఓకే, ప్రణబ్ ముఖర్జీ గారు చనిపోయారు 31st ఆగస్టు. ఆయన పుట్టింది 11th డిసెంబర్ 1935లో. ప్రణబ్ ముఖర్జీ గారు మనకి రాష్ట్రపతిగా చేశారు, 13వ రాష్ట్రపతి ఆయనే మనకి. సో అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు ఆయన. ఆయన గురించి చూద్దాం మనం. ఒక గొప్ప వ్యక్తి, మేధోశాలి, గాడ్గిల్ ఫార్ములాలో గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా అంటాం 1991లో కీలక పాత్ర వహించిన వ్యక్తి. సో ఈయన గురించి చూద్దాం. వెస్ట్ బెంగాల్లో బీర్భూమ్ డిస్టిక్ మిరాటీలో జన్మించారు ఆయన. బీర్భూమ్ డిస్టిక్ మిరాటీ. సో ప్రణబ్ ముఖర్జీ గారి సొంత రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్, మిరాటీ విలేజ్, బీర్భూమ్ డిస్టిక్. 1935 డిసెంబర్ 11th పుట్టారు. 31st ఆగస్టు 2020 ఢిల్లీలో సైనిక్ హాస్పిటల్లో చనిపోయారు ఆయన. సో దీంట్లో చూస్తే మనకి ఆయన తన జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కువ సార్లు రాజ్యసభలోకే ఎన్నికయ్యారు. దాంట్లో చూస్తే ఫస్ట్ టైం 69, 75, 93, 99 4 సార్లు మనకి ఆయన ఎక్కువ కాలం
ఈ రాజ్యసభకి. 4 అంటే రాజ్యసభ టర్మ్ 6 years కదా, 4 ఏళ్ళు 24 సంవత్సరాలు ఇక్కడే అయిపోయింది. ఎంత సుదీర్ఘ అనుభవం ఉందో చూడండి ఆయనకి. ఓకే, తర్వాత 2004లో యూపీఏ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ ఒక్కసారి మాత్రమే లోక్సభలో డైరెక్ట్గా ఎలక్ట్ అయ్యారు ఆయన. లోక్సభ డైరెక్ట్ ఎలక్షన్స్, రాజ్యసభ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. జహాంగీర్ కాదు, జహాంగీర్ నియోజకవర్గం, జహాంగీపూర్ అంటారు దాన్ని, జహాంగీపూర్ కాన్స్టిట్యున్సీ అంటారు. జహాంగీపూర్ కాన్స్టిట్యున్సీ వెస్ట్ బెంగాల్, అక్కడి నుంచి ఎన్నికయ్యారు జహాంగీపూర్. అదేవిధంగా ఈయనకి చూస్తే 1983లో అంటే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత 84లో రాజీవ్ గాంధీ వచ్చారు. 84లో రాజీవ్ గాంధీ అంటే ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు మరి ఎందుకు వీళ్ళిద్దరికి కొంచెం పడలేదన్నమాట. రాజీవ్ గాంధీ ఈయన దూరం పెట్టాడు. అప్పుడు ఈయన కొంచెం మనసు నొచ్చుకుని కొత్త పార్టీ పెట్టాడనమాట. ఏంటది? రాష్ట్రీయ సమాజ్వాదీ పార్టీ. ఇప్పుడు 84లో పెట్టారు ఈయన. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టారు ప్రణబ్ ముఖర్జీ గారు, చాలా ఇంపార్టెంట్ ఇది. 84లో రాష్ట్రీయ సమాజ్వాదీ పార్టీ. ఆ తర్వాత ఒక 5 years నడిపారు. ఆయనకి అనిపించింది అనమాట ఈ పార్టీ నడపడం అంత ఈజీ కాదు, చాలా కష్టమైన పని అని చెప్పి మళ్ళీ 1989లో మెర్జ్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తను ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే మెర్జ్ చేశాడు అనమాట. సో ప్రణబ్ ముఖర్జీ గారు పెట్టిన పార్టీ ఏంది? రాష్ట్రీయ సమాజ్వాదీ పార్టీ. ఇది మళ్ళీ మెర్జ్ చేయడం జరిగింది. సో చాలా సుదీర్ఘమైన అనుభవం ఉన్నవాడు. అందుకే నేను నరేంద్ర మోడీ కూడా ఆయన ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ షేర్ చేస్తున్నారు, మీరు మనకి తండ్రితో సమానమని షేర్ చేసుకోవడం జరిగింది అనమాట ప్రణబ్ ముఖర్జీని. అంటే అంత అనుభవం, సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ. ఆయన ఎన్నో పదవులు అనమాట, ఎన్నో అవార్డులు, పదవులు. అవి చూద్దాం, మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇప్పటికీ ఒకసారికి ఏమో లోక్సభ, 4 సార్లు రాజ్యసభ. ఆయన పుట్టింది వెస్ట్ బెంగాల్, విలేజ్ మెరాఠీ. చనిపోయింది 31 August 2020, December 11, 1935. ఓకేనా? ఆయన పెట్టిన పార్టీ రాష్ట్రీయ సమాజ్వాదీ పార్టీ 84, మళ్ళీ మెర్జర్ ఇంటూ కాంగ్రెస్ 89. ఇప్పుడు ఆయన చేసిన పదవులు ఏంటి, ఆయనకు వచ్చిన అవార్డులు ఏంటి అనేది చూద్దాం ఒకసారి. 1984లో రాజ్యసభ లీడర్గా పనిచేశారు. 1984లో రాజ్యసభ లీడర్గా పనిచేశారు. అలాగే 2009-12లో ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు. 1982-84లో కూడా ఫైనాన్స్ మినిస్టర్ చేశారు ఈయన. ఇది కూడా ఫైనాన్స్ మినిస్టరే. సో 82-84లో ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. 2009-12లో ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. మొత్తం 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆయన. 7 times ప్రణబ్ ముఖర్జీ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారనమాట. అలాగే 2004-2006లో డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. 2006-09లో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా చేశారు, విదేశాంగ మినిస్టర్గా. 91-96లో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్గా చేశారు. డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్, చైర్మన్ ఏమో పిఎం ఉంటారు. అప్పుడే 1991లో గాడ్గిల్ ఫార్ములా, 1991లో గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ఇంట్రొడ్యూస్ చేశారు. గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అలాగే 80-82 కామర్స్, ట్రేడ్ అండ్ కామర్స్, మైన్స్ మినిస్టర్గా చేశారు. మళ్ళీ 93-95లో కూడా ట్రేడ్ అండ్ కామర్స్ మినిస్ట్రీగా చేశారు. సో 80-82లో చేశారు, 93-95లో చేశారు. ఇలా ఎన్నో మినిస్ట్రీస్ అనమాట. ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫేర్స్, డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్, ఇవి ఇంపార్టెంట్. రాజ్యసభ లీడర్గా చేశారు ఆయన. ట్రేడ్ అండ్ కామర్స్ మినిస్టర్గా చేశారు. అంటే ఎంత అనుభవం ఉంటే చూడండి, ఎంత పట్టు ఉంటుంది ఈ రాజకీయాల మీద, అంత అనుభవశాలు అనమాట ఆయన. ఓకే, ఆయనకి మరికొన్ని పదవులు చూద్దాం. 1973-74 ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అడ్వైజరీ మినిస్టర్గా కూడా చేశారు ఆయన. అలాగే ఇండిపెండెంట్ ఛార్జ్ అయిన 1975-77లో రెవెన్యూ బ్యాంకింగ్ అడ్వైజరీ మినిస్టర్గా కూడా చేశారు. అప్పట్లోనే మనకి అడ్వైజరీ మినిస్టర్, సహాయక మంత్రిగా చేశారు ఇలాంటికి కూడా. అలాగే 2012-17లో 13th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2012-17. ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ వచ్చారు. అయితే ఈ 13th అనేది లక్కీ నెంబర్ అని విశ్వసిస్తారు ఆయన. ఎందుకంటే ఆయన ఉండే బంగ్లా కూడా 13th నెంబరే. 13th నెంబర్ బంగ్లానే అలాట్ చేస్తాయి ఆయనకి. ఓకే, సో ఇది ఆయనకి అలంకరించిన మినిస్ట్రీస్, పదవులు. కానీ ఆయనకు వచ్చిన అవార్డులు వేరే ఉన్నాయి, మళ్ళీ చాలా అవార్డులు వచ్చాయి ఆయనకి. ఓకే, చూద్దాం అవేంటో. ఫ్రెండ్స్, ఈయనకు వచ్చిన అవార్డు చూస్తే 2010లో ఏషియన్ ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఆఫ్ ది ఇయర్, 2010లో వచ్చింది అవార్డు. ఏషియన్ ఫైనాన్షియల్ మినిస్ట్రీ ఆఫ్ ది ఇయర్. 1997 బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది ఈయనకి. అలాగే 2008 పద్మ విభూషణ్ వచ్చింది. అదేవిధంగా 2019 భారతరత్న వచ్చింది, వెరీ ఇంపార్టెంట్. 2019 లాస్ట్ ఇయర్ భారతరత్న వచ్చింది. 2011 బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అవార్డు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఇక్కడ రాలేంది ఏంటంటే పద్మశ్రీ, పద్మభూషణ్.
పద్మ విభూషణ్ వచ్చింది. ఆ రెండు గుర్తుపెట్టుకోవాలి, అవే ఇస్తాడు. ఏవో ఒక 3 ఇస్తాడు, 1 ఇస్తాడు అనమాట. దాంట్లోకి పద్మశ్రీ రాలేదు, పద్మభూషణ్ రాలేదు, పద్మ విభూషణ్ వచ్చింది, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, భారతరత్న కూడా వచ్చింది. ఇవి ప్రణబ్ ముఖర్జీకి వచ్చిన అవార్డ్స్. ఓకే, అప్రోచ్ మిషన్ కర్మయోగి. ఏంటి మిషన్ కర్మయోగి? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్. అంటే ఎవరైతే ఈ యొక్క ఉద్యోగస్తులు ఉన్నారో, నాట్ ఓన్లీ సివిల్ సర్వీస్, జనరల్గా ఏంటంటే ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీస్ కెపాసిటీ బిల్డింగ్, అన్ని రకాల ఉద్యోగాలకు కూడా ఈ క్యాప్షన్ పెట్టారు, సూటబుల్ వర్క్ ఫర్ సూటబుల్ పర్సన్. అంటే తగిన పనికి తగిన వ్యక్తి అనే క్యాప్షన్తో హ్యూమన్ రిసోర్సెస్ని అప్గ్రేడ్ చేయాలి. దీనికోసం ఐ గాట్ కర్మయోగి అని చెప్పి ఏ బిగ్ డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు. డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎన్హాన్సింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసి ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో మనకి ఈ యొక్క పారదర్శకత, ట్రాన్స్పరెన్సీని పెంచాలి, ఎఫిషియన్సీని పెంచాలి. ఇది ఒక బిల్డింగ్ ప్రోగ్రామ్ అనమాట, ఎంప్లాయ్మెంట్ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో దాంట్లో భాగంగా ఎంప్లాయీస్ యొక్క శక్తి సామర్థ్యాలను బయటకు తీయడం. దీంట్లో భాగంగానే ఎవరైతే వృద్ధాప్యంలో అంటే 55 సంవత్సరాలు పైబడి ఉన్నారో, వాళ్ళు పని చేయడానికి ఇష్టం లేదో వాళ్ళందరికీ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్లో బిఎస్ఎన్ఎల్ కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు, రీసెంట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్ని కూడా నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. దాంట్లో భాగంగానే ఈ మిషన్ కర్మయోగి అంటే ఎంప్లాయీస్ని ఒక అత్యుత్తమమైన ఉద్యోగులుగా తీర్చిదిద్దాలన్నమాట. సో అలాంటి ప్రోగ్రామే ఇది, సూటబుల్ వర్క్ ఫర్ సూటబుల్ పర్సన్. దీన్ని హైలైట్స్ చేయండి, చూద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఈ మిషన్ కర్మయోగి ఏ న్యూ కెపాసిటీ బిల్డింగ్ పారాడిమ్. దీంట్లో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్, అలాగే ప్రిస్క్రైబ్ యాన్యువల్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్ ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఆల్సో మానిటర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కెపాసిటీ బిల్డింగ్ ప్లాన్. ఎప్పటికెప్పుడు మానిటర్ చేస్తారు ఉద్యోగ సామర్థ్యాలని, ఎవ్రీ క్వార్టర్ అంటే 3 monthsకి ఒకసారి మానిటర్ చేస్తారట. మ్యాసివ్ కెపాసిటీ బిల్డింగ్ ఇనిషియేటివ్ టు ఎన్ష్యూర్ ఎఫిషియెంట్ సర్వీస్ డెలివరీ, అంటే ఉద్యోగులకి మాసు శిక్షణ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రమోట్స్ టెక్నాలజీ డ్రివెన్ లెర్నింగ్ పెడగోగి, అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా నిరంతరం ఒక విద్యార్థులాగా కొత్త అంశాల మీద అవగాహన కల్పిస్తూ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మెయిన్ ఫోకస్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, 2017లో నరేంద్ర మోడీ గారు ముస్సోరి ఎల్బి శాస్త్రి ట్రైనింగ్ సెంటర్, ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ మిషన్ కర్మయోగి అనేది బీజం పడింది అనమాట. అప్పుడు ఆయన జనరల్గా ట్రైనింగ్ అనేది రూల్ ప్రకారం వెళుతున్నారు. ఆయన మనసులో అనిపించింది రూల్ కంటే రోల్ ప్లే చేస్తే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని. సో సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క ఉద్యోగి ప్రధాన పాత్ర పోషించాలి, రోల్ ప్లే చేయాలి, రూల్ కాదు. అందుకని ఈ మిషన్ కర్మయోగి బేస్డ్ ఆన్ రోల్. సో కాబట్టి మిడ్ కెరీర్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఎప్పుడు ఉన్నాయి మనకి, ప్రతి రేంజ్ ఎంప్లాయీస్లో ఉంటాయి. అప్పుడప్పుడు శిక్షణ పంపిస్తూ ఉంటారు ఇయర్లో కొద్ది రోజులు. అయితే ఇది కొద్ది మందికే పంపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అందరికీ ఈ మిషన్ కర్మయోగి వల్ల అందరు ఎంప్లాయీస్కి కూడా ట్రైనింగ్ మస్ట్ అనమాట. అదేవిధంగా దీనికోసం డిటిహెచ్ కర్మయోగి టీవీ ఛానల్, ఒక టీవీ ఛానల్ కూడా పెట్టబోతున్నారు. డిటిహెచ్ కర్మయోగి 1 టీవీ ఛానల్ కూడా పెట్టబోతున్నారు అనమాట. ఎంప్లాయీస్ సమర్థంగా ఉన్నప్పుడే అక్కడ మనకి పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ వస్తుంది, అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది, లబ్ధిదారుడికి మనకి హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఈ విధంగా మనకి ట్రైనింగ్ అనేది రోల్ ఆధారంగా ఉండాలా. మిడ్ కెరీర్ ట్రైనింగ్ కొద్దిరికి కాదు, అంతమంది ఎంప్లాయీస్కి ఉండాలి. వీళ్ళ కోసం ఒక టీవీ ఛానల్ కూడా పెడుతున్నారు, అదే డిటిహెచ్ కర్మయోగి టీవీ ఛానల్ అనమాట. ఓకే, ఇక్కడ మిషన్ కర్మయోగిలో స్మాల్ ఐ గాట్ కర్మయోగి 1 ట్రైనింగ్ ప్లాట్ఫామ్, డిజిటల్ ప్లాట్ఫామ్. దీన్ని సెక్షన్ 8 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేశారు. సెక్షన్ 8 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం. సో ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. దీని ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్. ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ చూసుకుంటుంది 46 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఎంప్లాయీస్కు, 46 lakhs ఎంప్లాయీస్కి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కమింగ్ 5 yearsలో 10.86 crores అవసరం అవుతుంది ట్రైనింగ్కి. 2024-25కి 5 years, కమింగ్ 5 yearsలో 510.86 crores కేటాయించారు. సో 46 లక్షల ఉద్యోగుల్ని వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడం కోసం, అదేవిధంగా నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. దీనికోసం ఐ గాట్ కర్మయోగి డిజిటల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. సెక్షన్ 8 2013 కంపెనీస్ యాక్ట్ ప్రకారం దీన్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్. ట్రైనింగ్ ఇచ్చేదంతా ఇదే.
అయితే 46 లక్షల ఎంప్లాయీస్ 510.86 crores కమింగ్ 5 years 2024-25కి ఈ ట్రైనింగ్ అవ్వాలన్నమాట. అదేవిధంగా దీనికోసం పబ్లిక్ హ్యూమన్ రిసోర్సెస్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్ ఇది, పబ్లిక్ హ్యూమన్ రిసోర్సెస్ కౌన్సిల్. ఈ కౌన్సిల్కి చైర్మన్గా పిఎం ఉంటారు, ఇప్పుడు నరేంద్ర మోడీ. పబ్లిక్ రిసోర్సెస్ అంటే పబ్లిక్ హ్యూమన్ రిసోర్సెస్ కౌన్సిల్, హెచ్ఆర్ కౌన్సిల్ అనమాట. దీంట్లో యూనియన్ మినిస్టర్స్ ఉంటారు మెంబర్స్గా, ఆల్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్, కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, ఎమినెంట్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రాక్టీషనర్స్ ఉంటారు, థింకర్స్ ఉంటారు, గ్లోబల్ థాట్ లీడర్స్ ఉంటారు, పబ్లిక్ సర్వీసెస్ ఉన్నవాళ్ళు గ్రేట్ పీపుల్ ఉంటారు. అదేవిధంగా ఇదందరూ కలిసి ఒక దీనికి టైం టు టైం ఇంటిగ్రేట్ చేసుకుంటారనమాట. ఇది క్యాబినెట్ సెక్రటరీ కోఆర్డినేట్ చేస్తారు దీన్ని. క్యాబినెట్ సెక్రటరీ కోఆర్డినేట్ చేస్తారు. ఎందుకంటే హైయెస్ట్ ఎంప్లాయీ ఇన్ ఇండియా క్యాబినెట్ సెక్రటరీ. ఒక క్లాస్ 4 జాబ్ నుంచి క్యాబినెట్ సెక్రటరీ వరకు కూడా ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వాలా, ఆ యొక్క హ్యూమన్ రిసోర్సెస్ని ఏ విధంగా మార్చాలి, దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాడనే చోట మీకు వీళ్ళు ఫోకస్ పెట్టారు. సో క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటారు. ఆయనే కోఆర్డినేట్ చేస్తాడు. ఇదంతా కూడా పిఎం చైర్మన్గా ఉంటారు పబ్లిక్ హ్యూమన్ రిసోర్సెస్ కౌన్సిల్కి. అదేవిధంగా ఈ ట్రైనింగ్ మెటీరియల్, ఈ ప్యాటర్న్ను, ఈ ట్రైనింగ్ని తయారు చేయడం కోసం ఒక అటానమస్ బాడీ, సిబిసి అంటాం, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, అటానమస్ అనమాట, దీన్ని ఏర్పాటు చేశారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. సో కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ దీని కిందకి దేశంలో ఉన్న అన్ని ట్రైనింగ్ సెంటర్స్ వస్తాయి. ఆల్ ది ట్రైనింగ్ సెంటర్స్ ఇన్ ఇండియా బ్రింగ్ అండర్ వన్ అంబ్రెల్లా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. ఇక ప్రతి స్టేట్లో ఉన్న ఈ ట్రైనింగ్ శిక్షణ సంస్థలన్నీ కూడా దీని కిందకి రాబోతున్నాయి, కెపాసిటీ బిల్డింగ్ కమిషన్. ఇది అటానమస్ ఉంటుంది అనమాట. సో ఒకటేమో ఈ పబ్లిక్ హ్యూమన్ రిసోర్సెస్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు, రెండోదేమో కెపాసిటీ బిల్డింగ్ కమిషను, మూడోదేమో ఐగాట్ కర్మయోగి డిజిటల్ ప్లాట్ఫామ్. ఇదంతా చూసుకునేదంతా ఎస్పీవి, దీన్ని ఈ ప్లాట్ఫామ్ మెయింటైన్ చేసేది స్పెషల్ పర్పస్ వెహికల్, ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. ఇది టోటల్ దానికి మిషన్ కర్మయోగి ఏంటంటే ఇది మనకి హైలైట్స్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవే వచ్చేది, ఈ బోర్డు మీద ఉన్నదంతా కూడా. కమింగ్ 5 yearsలో ప్రతి ఎంప్లాయీని కూడా దేశానికి పనికి వచ్చే వాళ్ళు తీర్చిదిద్దాలన్నమాట. ఇప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా వాళ్ళు మారాలన్నమాట, డిజిటల్ లెర్నింగ్ కావాలి. ఓకే, ఇది మిషన్ కర్మయోగి. ఓకే.